Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన ప్లేన్ అనే చాప్టర్ నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ టు ది ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్. 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ప్లేన్ ఈక్వేషన్ ని కనుక్కోండి అంటున్నాడు. డైరెక్ట్ ఫార్ములా చూడండి, మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ x1. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. అంటే కాలం, ఈ ఫస్ట్ కాలంలో ఏమొస్తుంది, రెండవ కాలంలో, మూడవ కాలంలో. ఫస్ట్ కాలంలో ఎక్స్ వేరియబుల్స్, రెండవ కాలంలో వై వేరియబుల్స్, మూడవ కాలంలో జెడ్ వేరియబుల్స్. ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకున్నా. ఈ ఫార్ములా అంతా ఏం గుర్తుపెట్టుకోని అవసరం లేదు సార్. చూడండి, ఎక్స్ మైనస్ x1 అంటే ఎక్స్లో నుంచి x1ని తీసేయాల, x1ని తీసేయాలి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ x2 మైనస్ x1నే తీసేయండి, x3 మైనస్ x1 అంతే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే x1ని తీసేసాను, x మైనస్ x1, x2 మైనస్ x1, x3 మైనస్ x1. ఓకే, ఇది గుర్తుపెట్టుకున్నారా? ఇప్పుడు x ప్లేస్లో y సబ్స్టిట్యూట్ చేయండి అంతే. y మైనస్ y1, y2 మైనస్ y1, 2 మైనస్ y1 ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ y3 మైనస్ y1 అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ కాలం z, z మైనస్ z1, z2 మైనస్ z1, z3 మైనస్ z1 అయిపోయి ఈజ్ ఈక్వల్ టు 0. 3/3 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ రిమూవ్ చేయడం మనకు తెలుసు. ప్లస్ మైనస్ ప్లస్, ఓకే, డెడ్ని రిమూవ్ చేస్తాము, ఒక ప్లేన్ ఈక్వేషన్ వస్తుంది. అందుకోసం ఇక్కడ ఎక్స్ వై జెడ్ కాన్స్టెంట్లో ఒక ఈక్వేషన్ లాగా వస్తుంది. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ప్లేన్. x1 y1 z1 x2 y2 z2 అనుకుందాం మొదటి పాయింట్. ఏ ఆఫ్ x1 y1 z1, రెండవ పాయింట్ b ఆఫ్ x2 y2 z2, మూడవ పాయింట్ c ఆఫ్ x3 y3 z3. సో అన్నిటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ ద రిక్వైర్డ్ ప్లేన్. ఓకే, మరి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ప్రొసీజర్ చూసాం కదా, స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో గివెన్ పాయింట్స్ a of x1 comma y1 comma z1 is equal to 0 comma minus 1 comma minus 1. Next, b of x2 comma y2 comma z2 is equal to చెప్పండి. సో 4 comma 5 comma 1. నెక్స్ట్, c of x3 comma y3 comma z3 is equal to చెప్పండి 3 comma 9 comma 4. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా ప్లేన్ ఈక్వేషన్ రాద్దాం. సో therefore the equation of the plane is సో ఫార్ములా నేను ఆల్రెడీ చెప్పాను, నోట్ చేస్తున్నా, చెప్పండి. ఎక్స్ మైనస్ x1, నెక్స్ట్ x2 మైనస్ x1, x3 మైనస్ x1, y మైనస్ y1, y2 మైనస్ y1, z2 మైనస్ z1. నెక్స్ట్ అలానే z మైనస్ z1, z2 మైనస్ z1, z3 మైనస్ z1. ఫార్ములాని రాశాను అంతే సార్ ఇప్పుడు వరకు. ఓకే, మరి ఇప్పుడు మన దగ్గర అన్ని వేరియబుల్స్ x1 y1 z1 x2 y2 z2 పాయింట్స్ అనేవి సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో x మైనస్ x1 అంటే ఎంత, 0. y మైనస్ y1 అంటే ఎంత, -1. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది. z మైనస్ z1 ఆల్రెడీ మైనస్ ఉంది, ఫార్ములాలో ప్లస్ అవుతుంది, దట్ ఈస్ 0. సో x2 మైనస్ x1 ఇందులోంచి తీసేయండి. x2 మైనస్ x1 4 మైనస్ 0, y2 మైనస్ y1 5 మైనస్ ఆఫ్ -1 ప్లస్ 1 అవుతుంది, 5 ప్లస్ 1. z2 మైనస్ z1 1 మైనస్ ఆఫ్ -1 ప్లస్ 1 అవుతుంది. ఫార్ములాలో మైనస్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది. నెక్స్ట్ x3 మైనస్ x1 ఇందులోంచి తీసేయండి, ఇందులోంచి. సో 3 మైనస్ 0. అదేవిధంగా 9 మైనస్ ఆఫ్ -1 ప్లస్ 1 అవుతుంది. మళ్ళీ 4 మైనస్ ఆఫ్ -1 ప్లస్ 1 అవుతుంది. ఓకే, సరే, ఇప్పుడు ఇంకా ఇంకొద్దిగా 4 మైనస్ 1 5 ప్లస్ 1 ఎంత, అదంతా నోట్ చేయాలి. సో
ఎక్స్ మైనస్ 0 అంటే ఎక్స్, వై ప్లస్ 1, అదేవిధంగా జెడ్ ప్లస్ 1. నెక్స్ట్ 4, 3, 5 ప్లస్ 1 6, 9 ప్లస్ 1 10, 1 ప్లస్ 1 2 5. ఓకే, ఇప్పుడు మనం డెట్ని రిమూవ్ చేసేద్దాం. ఓకే సరే, సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఉన్న రో కాలంని తీసేసి ఏడి మైనస్ బీసీని అప్లై చేయాలి. 6 ఇంటూ 5 30 మైనస్ 20, 10 ఇంటూ 2 కాబట్టి. ఓకే, ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్ వేయాలి. మ్యాట్రిక్స్లో ఆల్రెడీ చేసాము. సో ఎక్స్ ఉన్న రో కాలం తీసేయండి, ఏడి మైనస్ బీసీ. 6 5 30 మైనస్ 10 ఇంటూ 2 20. రెండో దానికి మైనస్ సింబల్, మైనస్ ఆఫ్ వై ప్లస్ 1. ఓకే, ఇప్పుడు చూడండి ఈ వై ప్లస్ 1 ఉన్న రో కాలం తీసేసేయండి, ఏడి మైనస్ బీసీ. 4 ఇంటూ 5 20, 3 ఇంటూ 2 6, 20 మైనస్ 6. అదేవిధంగా ప్లస్ జెడ్ ప్లస్ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేస్తున్నా, ఏడి మైనస్ బీసీ. 40 మైనస్ 6 3 is 18, that is equal to 0. x into 30 minus 20 అంటే ప్లస్ 10, మైనస్ ఆఫ్ y ప్లస్ 1 20 మైనస్ 6 14 ప్లస్ 14. ఓకే, నెక్స్ట్ ప్లస్ జెడ్ ప్లస్ 1 40 మైనస్ 18, ఇక్కడ 20 32నా 22నా 22 అన్నమాట. ఓకే, సో 40లో 18 తీసేస్తే, సో 10లో 8 వెళ్తే 2, మళ్ళీ 3లో 1 పోతే 2, సో 22 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 10తో మల్టిప్లై చేయండి. అట్లనే 14y తో, 14 ఇంటూ 1తో, 22 ఇంటూ జెడ్. సో దానికంటే ఒక చిన్న టెక్నిక్ చూడండి. సో ఇక్కడ అంతా ఒకే టేబుల్లో పోతుంది. 10 అనేది 2 5 టైమ్స్, 2 7 టైమ్స్, 2 11 టైమ్స్. సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. ఒకే నెంబర్తో క్యాన్సిల్ అయ్యేటట్లు చేయండి. ఓకే, సో 5 ఇంటూ ఎక్స్ 5x అనమాట. మైనస్తోను అట్లనే 7తోను వైతో మల్టిప్లై చేయండి, మైనస్ 7y అనమాట. సో మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ అవుద్ది. 7 ఇంటూ 1 7. అదేవిధంగా 11ని జెడ్ ప్లస్ 1తో మల్టిప్లై చేయండి, 11z ప్లస్ 11z ప్లస్ 11 ఇంటూ 1 ఎంత 11 అనమాట, ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇప్పుడు ఫైనల్గా 5x మైనస్ 7y ప్లస్ 11z. సో 7ని తీసేయండి 11లో, ప్లస్ 4 అనమాట, ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ప్లేన్ అని చెప్పచ్చు. సార్ ఈ ప్రాబ్లమ్ని మనం కరెక్టా కదా ఎలా చెక్ చేయొచ్చు చూడండి. కరెక్ట్ చేసామో లేదో అంటే ఈ ప్లేన్ ఉంది కదా, ఈ ప్లేన్ గుండా ఈ పాయింట్స్ వెళ్తున్నాయి అంటున్నాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. ఓకే, ప్లేన్ అనుకున్నాం. దిస్ ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్. ఏ పాయింట్ నేను సబ్స్టిట్యూట్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత వస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ కూడా అంతే రావాలి. 0 ఈక్వల్ 0 రావాలి. సో ఏదో ఒక పాయింట్ తీసుకోండి. సార్ రెండో పాయింట్ తీసుకుంటున్నాను నేను, 4 5 1. మీరు మూడోది తీసుకోండి, నో ప్రాబ్లం. ఎక్స్ ప్లస్లో 4, వై ప్లస్లో 5, జెడ్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 5 ఇంటూ 4 20 సార్, మైనస్ 7 ఇంటూ 5 20, 7 ఇంటూ 5 35, ప్లస్ 11 ఇంటూ 1 11 ప్లస్ 4, దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో మొత్తం యాడ్ చేయండి, 20 ప్లస్ 1 11 31, 31 ప్లస్ 4 35 మైనస్ 35 0. ఓకే సార్, నేను ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా సార్, చేసుకో. 0 మైనస్ 1 మైనస్ 1, ఎక్స్ ప్లస్లో 0, సో ఈ టర్మ్ అవసరం లేదు. మైనస్ 7 ఇంటూ వై, వై ప్లేస్లో అంటే మైనస్ 1, మైనస్ 7 ఇంటూ మైనస్ 1 ప్లస్ 7 అవుద్ది. 11 జెడ్, జెడ్ అంటే మైనస్ 1, ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది, ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. 7 ప్లస్ 4 11 మైనస్ 11 0. లాస్ట్ పాయింట్ని కూడా మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, 0 వస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.